వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్. మటన్ మజ్బూత్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా రుచిగా ఉంటుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ మటన్ మజ్బూత్ తయారీ విధానం చూద్దాం. చూడండి, మటన్ శుభ్రంగా కడుక్కొని ఇలా చెరువులో వేసుకోవాలి. తగినంత ఎసురు వేసుకోవాలి. ఇలా మటన్ ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. మిరియాలు వేసుకోవాలి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. కల్లుప్పు వేసుకోవాలి రుచికి సరిపడా. అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకోవాలి 2 టేబుల్ స్పూన్ వరకు. చూడండి, ఇలా కలిదిప్పుకోవాలి. ఇలా కలిదిప్పుకొని చెక్క, లవంగ పొడి, యాలకులు వేసుకోవాలి. ఉడికించుకోవాలి. ఉడుకుతుంది చూడండి, ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడకాలి ముక్కలు. చూడండి, చక్కగా ఉడికాయి మటన్ ముక్కలు. చూడండి, ఇలా ఉడికిన ముక్కలు తీసుకొని చూడండి, ఇలా తీసుకొని ఇలా కలిపుకున్న తర్వాత మంట ఏ ఫ్లేమ్లో ఉంది, వేడిగా ఉన్నాయి, పొగలు వస్తుంది చూడండి. ఇప్పుడు ముక్కలు తీసుకొని సపరేట్ చేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లో వేసుకోవాలి. ముక్కలన్నీ ఇలానే వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు చెరువ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి తగినంత. చూడండి, నెయ్యి వేసుకోవాలి. ఇలా ఆయిల్, నెయ్యి బాగా హీట్ అయ్యాక చూడండి, ఇలా హీట్ కావాలి. బియ్యం వేసుకోవాలి. 1 గంట నానబెట్టి గాలిచ్చి శుభ్రంగా కడిగిన బియ్యం వేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని బియ్యాన్ని బాగా కలిదిప్పుకుంటూ వేయించుకోవాలి. ఈ కలర్ చేంజ్ అయ్యేట్టుగా ఈ బియ్యము బాగా వేయించుకోవాలి. ఇలా కలిపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, చక్కగా బియ్యం వేగుతున్నాయి. ఇలా వేయించుకోవాలి.
ఇలా వేగాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టి బియ్యం వేయించుకోవాలి. నీళ్ళు వేసుకోవాలి. మటన్ ఉడికించిన మసాలా నీళ్ళు రైస్కు సరిపడా వేసుకోవాలి. ఇలా కలిదిప్పుకోవాలి. కావాలనుకుంటే ఉప్పు తక్కువ ఉంటే ఇప్పుడు వేసేయాలి. నేనైతే వేసేసాను చూడండి. రైస్లోకి వేస్తున్నాను, అప్పుడు ముక్కల్లోకి వేసాను. ఇలా కలిదిప్పుకోవాలి. కల్లుప్పు వేసిన తర్వాత మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి ఉడుకుతుంది. చూడండి ఉడుకుతుంది. మంచి స్మెల్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. వీడియో అయితే ముక్కలు ఇవి చూడండి ఆయిల్లో ఏగుతున్నాయి. ఇలా అన్నం కూడా ఆవటిల్తుంది. వీడియో అయితే చూసేయండి. ముక్కలను ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చికెన్ అయినా మటన్ అయినా, చికెన్ మజ్బూస్ అయినా సేమ్ ఇంటి మటన్ తీసి చికెన్ వేసుకొని చేసుకోవాలి. చూడండి చక్కగా ఉడికింది. చూడండి చక్కగా రెడీ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఇలా మటన్ మజ్బూస్ ఒకసారి ట్రై చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. చక్కగా రెడీ అయిపోయింది చూడండి. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.